హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జయస్ వంటిల్ అండి. మనం మామిడికాయ బెల్లంతో ఇలా ముక్కలు కట్ చేశానండి మామిడికాయని. ఇప్పుడు మనం మామూలుగా తినచ్చు, లేకపోతే ఎట్లకాయ నంచుకొని కూడా తినచ్చు. అలా చేస్తున్నాను. మామిడికాయని కలెక్టర్ మామిడికాయ తీసుకున్నాను, చూపిస్తున్నానండి. కప్పు ఆవు పొడి అండి, ఒక అర స్పూన్ మెంతిపొడి, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ కల్లుప్పు, కొద్దిగా బెల్లం అండి. ఒక ఈ మాత్రం ముక్కలా ఉండేలాగా బెల్లం తురుముకున్నాము. కొద్దిగా ఆయిల్, మామిడికాయ ముక్కల్లోని ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాం అండి. కొద్దిగా పసుపు వేస్తున్నాం అండి. కల్లుప్పు, కారపొడి కొద్దిగా వేసుకుంటామండి. కారపొడి ఎందుకంటే బెల్లం ఐటమ్కి ఒక స్పూన్ వేసానండి కారపొడి. కొద్దిగా మెంతిపొడి, ఆవు పొడి ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ఆవు పొడి వేసండి. ఇవన్నీ కలిపిసుకుందాం. ఇంకొద్దిగా వేద్దామండి ఆవు పొడి, బాగుంటుంది. ఆవు పొడి అంతా వేసుకున్నామండి. మనకి పప్పులతో అలా నంచుకున్నా బాగుంటుంది, మామూలుగా తినచ్చు కూడానండి. బెల్లం మనం ఎక్కువ వేసుకుంటున్నాం, చూసారా? బెల్లం పొడి ఎక్కువ వేసుకుంటున్నాం. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం అండి. ఉన్న ఆయిల్ అలాగే వేసేసుకుంటున్నాం. ఇది మనం ఇప్పుడు తినేసినా బాగుంటుందండి, తర్వాత తిన్నా బాగుంటుంది, ఏమవదు. బయట కూడా ఉంచుకోవచ్చు. ఇలా వదిలేసుకుంటే మనకి ఏమవదు. చూద్దాం అండి, తిని ఒక ముక్క తింటున్నా. చాలా చాలా బాగుందండి. మెంతిపొడి అర స్పూన్ వేసానండి, ఎక్కువ వేయలేదు. బాగుందండి నేను కలిపిన విధానం. ఇలా మనం ఉత్తును కూడా తినొచ్చు, టేస్టీగా ఉంటుంది. ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం అండి.